రైట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలో రుణమాఫీ వైఫల్యం మొదలుకొని అనేక హామీలు అట్నే పెండింగ్లో ఉన్నాయి. పూర్తిగా ప్రభుత్వం పరిపాలనలో ఎట్లా వైఫల్యం చెందింది, అప్పుల విషయంలో ఎట్లా అబద్ధాలు చెబుతుందనే దానిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మొదలుకొని ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ప్రభుత్వాన్ని స్ట్రైట్గా ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు ఏంటి, ప్రభుత్వం ఏ రకంగా అసత్యాలు చెబుతోంది, అప్పుల విషయంతో పాటుగా ఆ పథకాలు అమలు చేయకపోవడం విషయంలో ఎట్లా చేతులెత్తేసింది అనే దానిపైన చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేలా బీఆర్ఎస్ పార్టీ పై చేయి సాధించింది అసెంబ్లీలో అనేది. మా ప్రతినిధులు లివిల్ అలాగే ప్రదీప్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ లివిల్, బడ్జెట్ సమావేశాలు జరిగినటువంటి తీరు, దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఎదురుదాడి చేసినా, ఎంత బుల్లో చేసే ప్రయత్నం చేసినా అయినా కూడా వాటన్నింటినీ తట్టుకొని బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అయింది, ఎట్లా మాట్లాడింది, ఎట్లా ప్రజా సమస్యలు ఎండగట్టింది, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎట్లా ప్రజల ముందు ఉంచింది అనే దానిపైన ఎటువంటి చర్చ సాగుతోంది? లెవెల్ ఏదైతే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో దాదాపుగా 10 రోజుల పాటు కొనసాగి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రజల సమస్యలను ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకుపోయింది. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వాళ్ళ శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వాన్ని ప్రతి సమస్య పైన డిమాండ్ చేస్తూ ప్రజలకు ఒక సమస్యలను తీర్చే విధంగా సభలో వ్యవహరించిన తీరు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఇవాళ ఏదైతే శభాష్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే అనేక సమస్యలను ఇవాళ సభ దృష్టికి తీసుకుపోయింది. అయితే ప్రభుత్వం ఎంత అబద్ధాలు చెప్పినా, ఎన్ని అలవికాని హామీలు ఇచ్చి బొల్తా కొట్టిద్దామన్నా బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇటు మండలిలోనూ అటు శాసనసభలోనూ రెండిట్లోనూ పైచేయి సాధించారని ఇప్పటికీ చెప్పక తప్పదు. ఖచ్చితంగా ప్రతి అంశంలోనూ ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ నిలదీసిన పరిస్థితి మనం ప్రతిరోజు కూడా చూస్తూ వచ్చాం. ప్రధానంగా ఇవాళ అప్పుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో ఖచ్చితంగా వారు నిజం ఒప్పుకునే విధంగా చేసిన అప్పును ఉన్నదన్నట్టు చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 1,58,000 కోట్ల అప్పు ఉందో అది అప్పు కాదు, ఇది మేము గత ప్రభుత్వం చేసిన అంటే మీ హయాంలో చేసిన అప్పులకు కట్టడానికి మాత్రమే తీసుకున్న అప్పుగా చెప్పే ప్రయత్నం పదే పదే చెప్దామని ట్రై చేసిన అది అంతా అబద్ధమే అని చెప్పి తేల్చి చెప్పిర్రు అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. ఏదైతే 1,58,000 కోట్ల అప్పు అవుతుందో అది ముఖ్యమంత్రి చేత శాసనసభలో తీసుకున్న అప్పుగా చెప్పేందులో విజయం సాధించారు బీఆర్ఎస్ పార్టీ సభ్యులని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బట్టి విక్రమార్క సైతం నిన్న ఏదైతే అప్రాప్రియేషన్ బిల్లు సమయంలో కూడా స్పష్టంగా 1,58,000 కోట్ల అప్పు చేశాం, కేవలం 6,000 నుంచి 7,000 కోట్లు మాత్రమే అప్పు గత ప్రభుత్వాలు కావచ్చు, గతం నుంచి వచ్చిన వారసత్వం ఏదైతే ప్రభుత్వాలు మారినప్పుడు వచ్చే అప్పుకు ఇంట్రెస్ట్ కడుతున్నామని చెప్పకనే చెప్పిన పరిస్థితి నిన్న చూసాం. దానికి కౌంటర్గా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు టైంతో సహా అటు రేవంత్ రెడ్డి మాట్లాడిన సమయం కావచ్చు, ఇటు బట్టి విక్రమార్క మాట్లాడిన సమయాన్ని కూడా కోడ్ చేస్తూ శాసనసభ వేదికగా నిండు సభలో నిజాన్ని ఒప్పుకున్నారు. మీరు ఖచ్చితంగా ఇదే మీరు చెప్పింది నిజం, ఇవాళ మీరు బొల్తా కొట్టించడానికి ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఉత్త గారడి తప్ప. క్వశ్చన్ అవర్ అనేది అసెంబ్లీ సమావేశాల్లో చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ అవర్లో రాష్ట్ర ప్రజల సమస్యలు అవన్నీ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు కావచ్చు, వాటి గురించి ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది క్వశ్చన్ అవర్లో. అన్నటువంటి క్వశ్చన్ అవర్ కేవలం ఒక్కరోజు మాత్రమే కండక్ట్ చేసి తర్వాత మొత్తం క్వశ్చన్ అవర్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ అంటే ఇట్లా శాసనసభ నడిపిన తీరు పట్ల ఎటువంటి విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం వైఖరి విషయంలో? అయితే ప్రభుత్వం ఇంటా బయట విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాన్య ప్రజలు కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో కూడా ఏ విధంగా నిలదీస్తున్నారు, ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు అనే అంశం మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ సభలో సైతం ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలో కూడా ఇరుకున పెడుతున్నారు. ప్రతి సందర్భంలో కూడా ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ పోతుంది కనుక ప్రశ్నోత్తరాలు అనేది చాలా కీలకం. శాసనసభలో ప్రశ్నోత్తరాలు అనేది చాలా కీలకం. ఆ ప్రశ్నోత్తరాల సమయంలో వితిన్ ద పార్టీ అంటే స్వపార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులు కూడా వారి నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపైన అడిగే హక్కు ఉంటుంది. ఇటు ప్రతిపక్షాల పార్టీల సభ్యులు కూడా వారి నియోజకవర్గాలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయడం కోసం కూడా ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ప్రశ్నోత్తరాలని కేవలం ఒక రోజు మాత్రమే పెట్టి అంటే ఆ పెట్టిన రోజే చాలా క్లిష్టతరమైన
ప్రశ్నోత్తరాల సందర్భంగా క్లిష్టతరమైన క్వశ్చన్స్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వేయడంతోనే ఫర్దర్గా ఇక ప్రశ్నోత్తరాలు ఉంటే ఖచ్చితంగా మనం ఇరుక్కుంటాం. నిండు సభలో వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిండు సభలో సమాధానం చెప్తే రికార్డ్స్లోకి ఎక్కుతుంది. రికార్డ్స్లోకి ఎక్కితే ఎప్పటికొక మనకు మచ్చలాగా ఉంటుంది కనుక ప్రశ్నోత్తరాలనే రద్దు చేస్తే అయిపోతుందనే కోణంలోనే రద్దు చేశారని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యులు చెప్పారు. అందులో భాగంగానే అనేక సందర్భాల్లో ప్రశ్నోత్తరాలకు సంబంధించి కావచ్చు, ఇటు వాయిదా తీర్మానాల విషయంలో కూడా ప్రభుత్వ స్పందన ఏమాత్రం కరెక్ట్ కాదు, ఏమాత్రం శ్రేయస్కరం కాదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్పారు. అంటే ప్రశ్నోత్తరాల్లో ఖచ్చితంగా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కనుక అందుకోసమే ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఎట్లేదేమైనప్పటికీ 0 అవర్లో సైతం బీఆర్ఎస్ పార్టీ ప్రతి సభ్యుడు కూడా వారి నియోజకవర్గాల సమస్యలతో పాటు ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన కూడా నిగ్గతీసి ప్రభుత్వాన్ని అడిగారనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనప్పటికీ వాళ్ళ సభకు సంబంధించి ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించింది. ప్రజలకు కావాల్సిన అనేక సమస్యలపైన కూడా పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు. రాజేష్.